అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. డబ్బు ఉంటేనే సాయం చేయగలం అనుకోవడం పొరపాటు అండి. మానవత్వానికి కరెన్సీ అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఎవరైనా బాధలో ఉంటే తోడుండి వారికి మంచి మాటలు చెప్పొచ్చు ఆ బాధ మర్చిపోవడానికి. అలాగే ఆపదలో ఉన్న వారికి మనం దగ్గరుండి ధైర్యం చెప్పొచ్చు, వారికి ఉపశమనం కలిగించవచ్చు కదా. దానికి డబ్బు కావాలా ఏమండి? మనకి సమయం ఉన్నప్పుడు వృద్ధాశ్రమాలకి వెళ్ళి అక్కడ కుటుంబాలకు దూరంగా ఉన్న వృద్ధుల్ని పలకరించి కాసేపు వారితో గడిపితే నిజంగా వారి ముఖంలో కనిపించే ఆనందం మనకి మనసుకి ఎంతో సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగజేస్తుంది. మనకి అనుభవిస్తేగా తెలియదండి ఆ తృప్తి ఏంటో. అసలు వీటన్నిటికంటే కూడా ఈ లో మిడిల్ క్లాస్ వృద్ధ దంపతులు మన మధ్య ఉన్నారండి. పాపం వాళ్ళు కొడుకులు దూరంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా సంపాదన లేకపోవచ్చు, వాళ్ళకి నోరిడ్చి అడుక్కోలేరు, అంటే అడగలేరు, ఎవరిని సాయం అడగలేరు. అలాగని సంపాదన ఉంటుందంటే సంపాదన ఉండదు. పాపం పస్తులు ఉండి ఒక పూట తిని ఒక పూట తినక అలా బాధలు పడుతుంటారు. అలాంటి వాళ్ళు మనం గుర్తించి ఏదో వారిని అప్పుడప్పుడు కలవటం, లేకపోతే వారికి మనకు తోచినంత మనకు ఉన్న దాంట్లోనే కొంచెం ఇచ్చి కడుపు నింపొచ్చు వాళ్ళకి. దానికి పెద్ద నోట్ల గట్టలు అవసరమా? వారితో కాసేపు మాట్లాడచ్చు, వారికి ధైర్యం చెప్పవచ్చు, మేము ఉన్నామనే ధైర్యం కలిగజేయచ్చు. అందరినీ చిరునవ్వుతో పలకరించండి, ఏం పోతుంది? ఓ చిరునవ్వే కదా ప్రపంచంలో మనకి దొరికేది, చిరునవ్వు కదండి. ఫ్రీగా అంటే ఏం ఖర్చు పెట్టని అవసరం లేకుండా దొరికే చిరునవ్వే కదా. దయతో కూడిన ఒక చిన్న మాట, కరుణతో కూడిన చిన్న సహాయం, ప్రేమపూర్వకమైన ఆత్మీయతలో కూడా కపట ప్రేమ ఉండకూడదు. మనస్ఫూర్తిగా మనం ప్రేమతో పలకరించాలి. అలాగే అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ అనాథ పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా, అంటే తల్లిదండ్రులు లేకపోవచ్చు, లేకపోతే ఈ పిల్లలే తప్పిపోయి ఉండొచ్చు, ఇలాగా తల్లిదండ్రులు ఉంటారు అనమాట. దాతలు దయతలిస్తే వారికి తిండి బట్ట చదువు గడుస్తుంటుంది. అలాంటి వాటితోటి కాసేపు వాళ్ళతో గడిపి కూర్చుని మనం తినచ్చు. అలాగే అనాథ వృద్ధులతోటి, అనాథ పిల్లలతో కలిసి కూర్చొని తింటే ఆ ఆనందమే వేరండి. వారికి సంతోషమే, మనకి ఆనందమే. ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి జీవితానికి మేలు చేస్తే వారి జీవితాల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? తాయాలంటే వృద్ధుడికి దారి చూపడం, అందులకి చేయూతనివ్వడం, చిన్నపిల్లల్ని రోడ్డు దాటించడం, ప్రమాదం జరిగి ఎవరైనా గాయపడితే ఒంటరిగా వదిలేయకుండా వారికి తోడుండి సమయానికి వైద్య సహాయం అందేలా చూడడం, ఇవన్నీ చిన్న చిన్న పనులు కాదండి, మనిషి జీవితాన్ని మార్చే పెద్ద పెద్ద సహాయాలే. మనం ఒకటే గుర్తుంచుకోవాలండి, మంచి మనసుతో మానవత్వంతో చేసే చిన్న సహాయాలే ఇంకోరి జీవితంలో మేలు కలుగుతుంది, వారి జీవితంలో మార్పు తీసుకొస్తుంది. మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమంటే డబ్బు, పరపతి, అధికారాల కంటే మంచి మనస్సు, మానవత్వంతో చేసే ఈ చిన్న చిన్న పనుల వల్లనే మనం తోటివారి మనసులో స్థానం సంపాదించుకోగలుగుతాం. బతుకున్నా ఆ తర్వాత కూడా అవసరంలో ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి ఆ పరమశివుడు స్వయంగా రాడటండి. మనలాంటి వాళ్ళతోటే చేయిస్తాడు, తోటి మనుషులకి సాయం చేయిస్తాడు. అందుకే అన్నారు మానవ సేవే మాధవ సేవ అని. అంటే మనం మానవులుగా చేస్తే మాధవుడు సంతోషిస్తాడనే కదా. మహాశివరాత్రి శుభ సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరులు మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు, ఆనంద ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.